వర్షపు నీటిని సేకరించేందుకు రత్తయ్య ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డాబా పైన పడే వాన నీటిని పైపుల ద్వారా కింద ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ స్టోరేజీ ట్యాంకులో పడేలా ఏర్పాట్లు చేశారు. వాననీరు ట్యాంకులో పడే క్రమంలో శుద్ధి చేసేందుకు ఫిల్టర్లు బిగించారు. డాబా పైన దుమ్ము ధూళి ఉంటుంది కాబట్టి ప్రారంభంలో పడే వాన నీటిని ముందుగా ఇంకుడు గుంతలోకి పంపిస్తున్నారు. 10 నిమిషాల తర్వాత స్వచ్ఛంగా వచ్చే నీటిని శుద్ధి చేసి ట్యాంకులోకి పంపిస్తున్నారు. ఆ ట్యాంకులోకి గాలి, వెలుతురు, దుమ్ము వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నెలల తరబడి ఆ నీటిని తాగునీరుగా ఉపయోగించవచ్చని రత్తయ్య చెబుతున్నారు. 2011లో ఈ విధానాన్ని ఏర్పాటు చేసుకున్న తాను నేటి వరకు ఒక్కసారి కూడా తాగునీటి కోసం ఇతర నీటిని వినియోగించలేదని చెబుతున్నారు. ఇది వాన నీళ్ళండి, వర్షపు నీళ్లు తాగటానికి చాలా అనువైన వాటర్. ఎందుకంటే దీంట్లో బ్యాక్టీరియా ఉండవు, హానికరమైన లవణాలు ఉండవు. వర్షం నీళ్ళలో ప్రత్యేకత ఏమిటంటే నిల ఉన్న కొద్దీ ఆ నీళ్లు క్వాలిటీ బాగుంటుంది.